హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫస్ట్ న్యూస్ వచ్చేసి పొల్యూషన్ గురించి. హైదరాబాద్లో కొత్త రూల్ తీసుకువచ్చారు. డీజే అండ్ పొల్యూషన్కి సంబంధించిన క్రాకర్స్ని ఉపయోగించకూడదని. ఇప్పుడు వస్తున్న దసరా కానీ మరియు తర్వాత నెక్స్ట్ దివాళీ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం కొత్త జీవోని తీసుకొని రాబోతుంది. ఇస్రో కొత్త ప్రయోగాన్ని చేయబోతుంది. దీంట్లో ఆర్బిటల్ మిషనరీ అనే కొత్త ప్రయోగాన్ని తీసుకొని రాబోతుంది. ఈ మిషనరీ మొత్తాన్ని మనకు 2028 జూలై 19 అంతా ఇది కంప్లీట్ చేస్తారని చెప్తూ ఉన్నారు. దీంట్లో మేజర్ ఇన్ఫర్మేషన్ అనేది ఏది బయటకు ఇవ్వడం లేదు. 2025 అంతా ప్రతి ఎయిర్పోర్ట్లో మనం ఫేస్ ఐడిని రికగ్నైజ్ చేసి సెన్సార్స్ని చూడగలుగుతాం. ఇప్పుడు వాటి కోసం ఎక్కువ పని జరుగుతూ ఉంది. కొత్త టెక్నాలజీని తీసుకొని రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయడం వల్ల దొంగ పాస్పోర్ట్లు ఎవరైనా చేసిన వాళ్ళు ఈజీగా దొరుకుతారు. ఈ టెక్నాలజీలో మెయిన్ 3D స్కాన్ చేస్తుంది. ఫేస్ని, ఐబాల్ని కూడా తీసుకుంటుంది. ఫేస్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి, ఎంత డెన్సిటీ ఉంది, దాని నుంచి దానికి ఎంత ఏరియా ఉంది మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ఒక ఇమేజ్ని తీసుకుంటుంది. యాపిల్ యూజర్లకి బ్యాడ్ న్యూస్. మనకు టాటా ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ అసెంబుల్ చేసేది అది కాలిపోవడం వల్ల ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇప్పుడు టర్న్ ఓవర్ కోసం మళ్ళీ చైనా వైపు మొక్కు చూపిస్తూ ఉంది. ఇక్కడ మళ్ళీ అది తీసుకోవడం వల్ల ప్రైజెస్ అనేవి మళ్ళీ పెరగవచ్చు అమాంతం. హార్వర్డ్ యూనివర్సిటీలో మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళని 52 మరియు 25% మధ్యలో తీసుకునే విధంగా రేషియో ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. టెక్నో నుంచి కొత్త మొబైల్ ఆగస్ట్ 8 లాంచ్ కాబోతుంది. టెక్నో స్పార్క్ 30C అనే మొబైల్. ఇది 5G మొబైల్. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ అని చెప్తున్నారు. 48 మెగాపిక్సెల్తో వస్తుంది. డిజైన్ అయితే ఏమంత బాగలేదు. సోనీ కెమెరా ఏఐతో వస్తుంది. బట్ ఇది ట్రాన్స్ఫార్మర్ ఎవరైతే చూస్తూ ఉంటారో వాటిని ఆ సిరీస్లో తీసుకొని రాబోతున్నారు. ఫ్యాన్ బేస్డ్లో టైఅప్ అయ్యి చూద్దాం ఎంతవరకు బాగుంటుందో. నేను వివో ఫోన్ ఫంటచ్ OS 15 గురించి చెప్పాను. అది ఇప్పుడు ఏ ఫోన్స్కి ఎప్పుడెప్పుడు వస్తుంది అప్డేట్ అనేది చూడండి. ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. ప్రతి ఫోన్కి ఈ మంత్ ఎండ్లో వస్తుంది. కొన్ని మొబైల్స్కి అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చేటట్టు ఉంది అప్డేట్. రెనో 12 సిరీస్లో ఫ్యాన్ మేడ్ వర్షన్ తీసుకొని రాబోతున్నారు. ఇది లిమిటెడ్ స్టాక్, కొంతమందికి మాత్రమే చేస్తారు. ఈ డిజైన్స్ని ఆల్రెడీ మొబైల్ రిలీజ్ అయింది. స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి ఓన్లీ 50 పీసెస్ మాత్రమే అమ్ముతారు. ఇది మనకు బట్ నార్మల్ పీపుల్కి అయితే దొరకదు. ఎవరైనా ముందు బుక్ చేసుకుంటే ప్రీ బుకింగ్ వాళ్ళకి దొరకవచ్చు. ఎవరైనా ట్రై చేసి అనుకుంటే ట్రై చేయండి. టాటా కంపెనీని వెనక్కి నెట్టి 3వ స్థానంలోకి వచ్చిన మహేంద్ర కార్ల కంపెనీ ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. భారతదేశంలో కల్లా అతిపెద్ద కంపెనీగా విస్తరించి ఉంది. 2023తో కంపేర్ చేస్తే 24లో వాళ్ళు టాటా కంపెనీస్ని బీట్ చేసినట్టు చెప్తున్నారు కార్ కంపెనీస్ని. దీనికి మెయిన్ కారణం ఏదంటే ఇప్పుడు కల్కి మూవీ రిలీజ్ అయింది కదా, దాని డిజైన్ వల్ల వీళ్ళు బీట్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ కంపెనీ సేల్ పెరగడానికి కూడా రీజన్ అదే. చెన్నైలో USA కొత్త కంపెనీని ప్రారంభించింది ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోసం. అల్టైన్ అనే కంపెనీ ఇది. ఈ కంపెనీలో ఏమవుతుందంటే కొత్తగా ఎవరైనా ఇంజనీర్స్ కానీ స్టూడెంట్స్ కానీ రెట్క్యూ చేసుకోవడం కానీ వాళ్ళ దగ్గర నుండి డీజెస్ తీసుకోవడం కానీ జరుగుతుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సారా టెక్నాలజీ అండ్ ఫైనాన్స్.